ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రజల అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చెను. ఇక్కడ మనం చూసుకుంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. ఈరోజు మనం ఆశీర్వాదం గురించి మనం చూసుకుంటాము. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుందండి. ది బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ రిచ్ అని ఉంది. చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఏదో సొంత శక్తి ద్వారా మనం ఆశ్రయించబడలేం, కానీ అదేవిధంగా మనం ఏదో సంపాదించి ఆశ్రయించబడాలని కానీ దేవుడే మనల్ని ఆశ్రయించాలండి. దేవుడే మనం దీవించాలి. ఇంకొక వాక్యం చూసుకుంటాము. సంఖ్యా గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో కోట్లు మనకు ఉన్నాయనుకోండి. మనకు కోట్లు ఉంటే సరిపోద్దా? దేవుడే మనల్ని కాపాడాలి. ఎందుకంటే దొంగలు ఎక్కువ. మనకి ఎన్ని కోట్లు ఉన్నా కానీ మనల్ని దేవుడు కాపాడబోతే మనం సంపాదించినంత కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి దేవుడు మనల్ని ఆశ్రయించాలి, దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు మనల్ని కాపాడితేనే మనము బతకగలము, లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము. ఎందుకంటే ఎక్కువ మంది దొంగలు. మనం ఎన్ని కుక్కలు పెట్టుకున్నా కానీ కుక్కలను కూడా చంపేస్తారు దొంగలు. కాబట్టి దేవుడే కాపాడాలి, దేవుడే మనల్ని ఆశ్రయించాలి. అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆశీర్వాదాలు 2 రకాలండి. శారీరకమైన ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు. మనం పైన చూసుకున్నట్లన్నీ కూడా శారీరక ఆశీర్వాదాల గురించి చూసుకున్నాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పర్మనెంట్, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు టెంపరీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక వాక్యంలో నుంచి మనం చూసుకుంటామండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశ్రయించెను. వారిని అనగా ఆదాముని అవ్వని దేవుడు ఆశ్రయిస్తే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా అవుతాం. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. 2వ వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నొందుదవు. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడండి అబ్రాహాంకి. వాగ్దానం చేసింది 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో నెరవేర్చాడండి. చూడండి, కూడా అబ్రాహాము వెండి బంగారమును పశువులను కలిగి బహు ధనవంతుడే ఉండెను. ధనవంతుడు వేరు, బహు ధనవంతుడు వేరు. కోటీశ్వరుడు, బహు కోటీశ్వరుడు అండి. ఎవరు? అబ్రహాం. ఏ విధంగా అయ్యాడు? అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చెను. యెహోవా ఆశ్రయించాడండి అతన్ని రమ్మన్నాడు. దేవుడు చెప్పింది ఆయన విన్నాడు. దేవుడు ఆశ్రయించాడు, బహుగా ఆశ్రయించాడు, ఉన్నతంగా ఆశ్రయించాడు, అత్యున్నతంగా ఆశ్రయించాడు. ఇంకొక వాక్యం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనంలో నేను ఆమెను ఆశ్రయించి ఆమె వలన నీకు కుమారులను కలుగు చేసేదను. ఇక్కడ చూసినట్లయితే ఆమె అనగా ఎవరంటే సారా. ఇక్కడ వాక్యంలో మరొకసారి చదువుతాను. నేను ఆమెను ఆశ్రయించి ఆమె వలన నీకు కుమారులను కలుగు చేసేదను, నేను ఆమెను ఆశ్రయించేదను, ఆమె జనములకు తల్లి ఉండెను, జనములు
రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. చూడండి, సారా వలన రాజులు వస్తారని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. మనుషులు చెప్పింది జరగదు, కానీ దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించును. యెహోవా ఆశీర్వాదం మీకు కావాలా అడిగితే మిత్రమా, దేవుణ్ణి అడగండి. ఆయన గొప్పవాళ్ళని చేస్తాడు, మిక్కిలి గొప్పవాళ్ళని చేస్తాడు, ధనవంతుడిని చేస్తాడు. అబ్రహాం దీవించినట్టు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్.